భూకంపం. మరోసారి అదే భయం. ప్రాణాలు అరచేత పట్టుకుని ప్రజలు పరుగు తీస్తున్నారు. ఇప్పటికే భారీ భూకంపంతో అతలాకుతలమైంది తుర్కీయే. 2 వారాల వ్యవధిలోనే మరోసారి భూమి కంపించడంతో మరిన్ని మరణాలు నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు. అదే భయం. 2 వారాల కింద మేము అనుభవించిన భయంకరమైన పరిస్థితి. ఇంట్లో ఉండలేం, అలా అని బయటకు రాలేం. ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. దేవుడి దయవల్లే ప్రాణాలతో మిగిలాం. చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు సహాయ బృందాలు శ్రమిస్తున్నాయి. కూలిపోయే ప్రమాదం ఉన్న భవనాలను ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు ఆదేశించారు. దాంతో చాలామంది ప్రజలు ఇప్పటికీ బయటే ఉన్నారు. నిన్న రాత్రి వచ్చిన ఈ భూకంపం సిరియా సహా తుర్కీ అంతటా కనిపించింది. అంతర్యుద్ధం కారణంగా ఇప్పటికే చిన్నాభిన్నమైన సిరియాలో ఆసుపత్రులన్నీ బాధితులతో నిండిపోయాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే, మరిన్ని ప్రకంపనలు వస్తే మేం ఈ టెంట్లలోనే ఉండిపోక తప్పదు. పరిస్థితులు సద్దుమణిగే వరకు సురక్షిత ప్రాంతం కోసం వెతుకుతున్నాం. మొదట భూకంపం వచ్చిన తరువాత నుంచి ఇప్పటికీ దాదాపు 6,000 ప్రకంపనలు నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు. కాబట్టి ప్రమాదం ఇంకా పొంచి ఉందనడానికి తాజా సంఘటన ఓ హెచ్చరిక మాత్రమే.